దేవుని వెతకటంలో డిస్ట్రాక్షన్ ఉండడానికి వీల్లేదండి. ఈ రోజుల్లో ఈ కాలంలో ఉన్నన్ని డిస్ట్రాక్షన్స్ ఇంక ఏ కాలంలో కూడా లేవేమో అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని డిస్ట్రాక్షన్స్ అండి. సెల్ ఫోను పెద్ద డిస్ట్రాక్షన్. సెల్ ఫోన్లో ఎన్ని డిస్ట్రాక్షన్లో మళ్ళీ కదా. అలా లైవ్ పెట్టుకుందామని వెళ్తారు. ఈరోజు కొంతమంది ఇంటి దగ్గర కూర్చున్నారు చక్కగా, ఇంట్లో కూర్చొని లైవ్ చూద్దామని. వాళ్ళకి బోలెడన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఇంకా అందులో సందేహం లేదు. అందుకనే మందిరానికి వచ్చేయాలి అవకాశం ఉన్నప్పుడు. ఎందుకంటే సెల్ ఫోన్లో లైవ్ పెట్టుకున్నాక వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెడితే అక్కడికి వెళ్ళిపోతాం, అదేదో అర్జెంట్ అన్నట్టు, అదేదో ఎమర్జెన్సీ అన్నట్టు. సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుంటారు, ఈ లోపల ఎవరో ఫోన్ చేస్తారు, ఆ ఫోను మళ్ళీ మధ్యలో వాక్యం ఏమైపోతూ ఉంటుందండి, డిస్కనెక్ట్ కదా. వాక్యంలో దైవజనులు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్తున్న మాటలు సంపూర్ణంగా మనం గ్రాస్ప్ చేసుకోలేము చాలాసార్లు. ఎందుకంటే బికాస్ దెర్స్ టూ మచ్ డిస్ట్రాక్షన్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు గుర్తురాని పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి, ఎప్పుడు గుర్తురాని వ్యక్తులందరూ అప్పుడే గుర్తొస్తూ ఉంటారు. ఇంకా అపవాదం ఏమంటూ ఉంటాడు, అర్జెంట్ అర్జెంట్ అంటాడు. ఏం అర్జెంటు? ప్రార్థన కంటే అర్జెంటుగా చేయాల్సింది ఏదైనా ఉందా? ప్రార్థన కన్నా ప్రాముఖ్యమైనది ఇంకేదైనా ఉందా?